సాగర మాత చర్చి మహోత్సవాలు ఈ నెల మార్చి 7, 8, 9 తారీఖుల్లో ప్రతి సంవత్సరం జరుపుకునే ఈ గుడి ఫెస్టివల్కి ఆంధ్ర, తెలంగాణ పలు చోట్ల నుండి భారీగా భక్తులు సందర్శించుకుంటారు. వచ్చిన ప్రజలకి, భక్తులకి అక్కడ ఉన్న వసతి, తాగునీరు, భోజనాలు ఉచితంగా నిర్వహించబడుతుంది. ఈ సంవత్సరం 2025 ఘనంగా నిర్వహించబడింది. నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుకాతడు పెళ్లి కుమారుని పిలిచి ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ వాక్యాన్ని ఆలకించడానికి సిద్ధపడదాం. ఏ పవిత్రాత్మ అయితే పరిశుద్ధ గ్రంథకర్తను ప్రేరేపించి ఆయన కోరుకున్నటువంటి విషయాలను రాపించిందో అదే పవిత్ర ఆత్మ మనందరిపైకి దిగి రావాలని, మనందరి మనస్సులను, హృదయాలను తెరచి ఆ వాక్యాన్ని ఆలకించడానికి, ధ్యానించడానికి, గ్రహించడానికి, గ్రహించిన దానిని మన జీవితాలకు అన్వయించుకోవడానికి కావలసినటువంటి శక్తిని, విశాల హృదయాన్ని దయచేయమని ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వాక్యాన్ని బోధించే నన్ను కూడా ఆత్మ చేత అభిషేకించాలని ప్రార్థన చేద్దాం. గుంటూరు పీఠాధిపతులు, మహాఘనత వహించిన భాగ్యయ ఏలిన వారికి, అదేవిధంగా నెల్లూరు సహవారస పీఠాధిపతులైన మహాఘనత వహించిన పిల్లి అంతోనిదాసు ఏలిన వారికి, ఈ విచారణ గురువులకు, ఈ పండుగకు విచ్చేసినటువంటి గురువులందరికీ, కన్య స్త్రీలకు మరియు ప్రియమైన మరియమాత భక్తులందరికీ ఈనాటి పండుగ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. మీరందరూ దేవుని యొక్క దీవెనలను పొందాలి అని, కష్టాలలో, కడగండ్లలో, వ్యాధులలో, బాధలలో ఉన్నటువంటి అందరూ ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మరియమ్మ గారి ప్రార్థన సహాయమున ఎంతో కొంత ఊరటను పొందాలని, ఉపశమనాన్ని పొందాలి అని, పలు అవసరాలలో ఉన్నటువంటి మీ అందరికీ ఆ దేవుడు ఏదో విధంగా సహాయపడతారన్న ఉద్దేశంతో మీరందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. మీ అందరి యొక్క కోరికలను, అవసరాలను ప్రభువు తీర్చాలని, మీ యొక్క బాధలను, వ్యాధులను రూపుమాపాలని ప్రత్యేకంగా ఈ దివ్యబలి పూజలో నేను, ఇతర గుమికూడి ఉన్నటువంటి పీఠాధిపతులు, గురువులు ప్రార్థన చేస్తాం. తప్పకుండా ఆ దేవుని యొక్క చల్లని హస్తం మీపై ఉంటుంది. ఆయన యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుతారు. ఈనాటి ధ్యానాంశములు, ఈనాడు ఈ ప్రసంగంలో మన విశ్వాస యాత్రలో మరియమ్మ గారి యొక్క స్థానం ఏమిటి, ఆమె యొక్క పాత్ర ఏమిటి అన్న విషయం గురించి ధ్యానించదలుచుకున్నాను. మరియమ్మ గారి గురించి ఎన్నో విధాలుగా చెప్పవచ్చు, కానీ మనకి దేవునికి మధ్యవర్తి ఆమె. ఈనాడు మనం విన్నటువంటి సువిశేషంలో క్రీస్తు ప్రభువుకి, ఆ కుటుంబానికి వారధిగా, మధ్యవర్తిగా వారి యొక్క విన్నపాలను యేసు ప్రభువుకు వినిపించింది. వారి యొక్క అవసరాన్ని గూర్చి తన కుమారుడికి తెలియచేస్తుంది. అంటే మధ్యవర్తి. సకల వరముల ప్రదాత ఆ క్రీస్తు ప్రభువే. ఆనాడు, ఈనాడు, ఏనాడైనా కానీ సకల వరములకు
మూలాధారము, ప్రదాత యేసు ప్రభువే. అద్భుతాలను చేసేది, వరములను ప్రసాదించేది ఆ యేసు ప్రభువే. మరియమ్మ గారు కాదు, లేకపోతే ఇంకెవరో పునీతులు కాదు. వీళ్ళెవరో అద్భుతాలు చేయరు, అద్భుతాలు చేయలేరు. అద్భుతాలకు మూలాధారం, మూలకారకుడు, అద్భుతాల ప్రదాత, వరప్రసాదముల ప్రదాత ఆ యేసు ప్రభువే. కానీ మరియమ్మ గారి పాత్ర ఏమిటి? ఆయన చెప్పినట్లు చేయండి. మనందరినీ ఆయన వద్దకు నడిపిస్తుంది, మన తరపున ఆయన వద్ద వాదిస్తుంది, మన యొక్క విన్నపాలను ఆయన వద్దకు చేరుస్తుంది, మన తరపున ప్రార్థిస్తుంది మధ్యవర్తిగా. అది ఆమె పాత్ర, ఆమె బాధ్యత. ఇందాక ఏలిన వారు చెప్పినట్లు గత 2000 సంవత్సరాలుగా ఎన్నో చోట్ల ఆమె ప్రత్యక్షమవుతూ అవసరాలలో ఉన్నటువంటి తన బిడ్డల యొక్క కోరికలను, బాధలను తీరుస్తూ తన కుమారుని వద్ద ప్రార్థన చేస్తూ వచ్చింది. ఎక్కడ కనిపించినా కానీ ఆమె చెప్పినటువంటి ఒకే ఒక మాట, మారు మనస్సు పొందండి, నా కుమారుడు యేసు ప్రభువు చెప్పినట్లు వినండి. ఎందుకు? ఆయన వాక్యములోనే జీవమున్నది, ఆయన వాక్యములో సత్యం ఉన్నది, ఆయన వాక్యములో మార్గం ఉన్నది. ఆయన చెప్పినట్లు వినండి, మీ జీవితాలకు వెలుగవుతాడు, మీ కష్టాలను నష్టాలను తీరుస్తాడు అని ప్రతి ఒక్కళ్ళని ఆయన వద్దకు నడిపిస్తుంది. ఇది మరియమ్మ గారు మన విశ్వాస యాత్రలో, ఈ రక్షణ చరిత్రలో దేవుడు ఆమెకిచ్చినటువంటి పాత్ర. యేసు ప్రభువు పల్లెల్లో, పట్టణాల్లో తిరుగుతున్నప్పుడు చాలా మంది వచ్చేవాళ్ళు ఆయన దగ్గరకు. ఒకరోజు ఆయన 5,000 మందికి భోజనం పెట్టారట. తెల్లవారే 10,000 మంది వచ్చారు. ఒకరోజు ఒక గుడ్డివాడికి చూపునిచ్చారట. తెల్లవారే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రోగులందరూ ఆయన వద్దకు వచ్చారట. ఏదో లాభం పొందుదాం, ఏదో లబ్ధి పొందుదాం ఆయన దగ్గర నుంచి అని పరుగులు తీసేవాళ్ళట. ఆయన చెప్పే వాక్యాన్ని వినడానికి వచ్చేవాళ్ళు కాదు. అందుకే ఒకసారి యేసు ప్రభు చీదరించుకొని, మీరు నా వద్దకు రావలసినది ఏదో నేను అద్భుతం చేస్తానని, మీ రోగాలను రూపుమాపుతానని, స్వస్థపరుస్తానని, భోజనం పెడతానని నా వద్దకు రావద్దు. నా వాక్యాన్ని వినడానికి రండి, ఎందుకంటే ఈ వాక్యములోనే జీవమున్నది, మీకు నిత్య జీవాన్ని ఇచ్చే వాక్యం ఇది అని చెప్తారు. నిజంగా ఇది ఈరోజు మొదటి తపస్సు కాల ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ఈనాటి సువిశేషములో కూడా యేసు ప్రభు అంటారు, మానవుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి వాక్కు ద్వారా జీవిస్తాడు అని. మీకు రొట్టెనిస్తారు, మళ్ళీ సాయంత్రానికి ఆకలి అవుతుంది, మీకు స్వస్థపరుస్తారు, రేపు మళ్ళీ జబ్బు. నీళ్ళ సదుపాయం కల్పించాము, మజ్జిగ కూడా ఇస్తున్నాము, అన్నదానం చేస్తున్నాము. ఏది కావాలన్నా వైద్య శాఖ ఇబ్బంది లేకుండా 3 రోజుల వచ్చిన భక్తులందరికీ మధ్య కానీ, వాటర్ కానీ, అన్నదాన కార్యక్రమం కానీ, సదుపాయం హెల్త్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అన్ని, అట్లాగే సహకారం గుడి పెద్దలు అందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. కింద గజెతగానే పెట్టాము, కారు ప్రాబ్లం లేకుండా, అక్కడ గజెతగానే పెట్టాము, అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా, ఎవరికి ఏ ప్రాబ్లం లేకుండా కాబట్టి ప్రతి ఎవరికి ఏమి జరగలేదు కాబట్టి ఇప్పుడు కూడా ఏమి జరగదని మా కట్టారా గుడి పెట్టి మా శివుడు బాబు ఇక్కడ మొత్తం పెట్టుకున్నాము, బస్సు సౌకర్యం పెంచాము. గంటలకి మన తీసుకెళ్ళి
బాంబులు కానీ ఏమైనా ఎలాంటి మామూలు